Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. మనము ఇండెక్స్ నెంబర్స్లో లాస్ట్ టాపిక్ బేస్ షిఫ్టింగ్ అండ్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ చూద్దాము. ఇది మనకు ఈ బేస్ షిఫ్టింగ్ అనేది స్ప్లైసింగ్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ అనేది డిఫ్లేటింగ్ అనేది రియల్ వాల్యూ కనుక్కునేదానికి ఉపయోగపడుతుంది. ఈ బేస్ షిఫ్టింగ్ వల్ల న్యూ ఇండెక్స్ అనేది వస్తుంది. స్ప్లైసింగ్ వల్ల టూ సిరీస్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ మనము మిక్స్ చేసి కంపారిజన్కి ఈజీగా ఉంటుంది. చేంజ్ బేస్ ఫర్ బెటర్ కంపారిజన్, యూజ్ డిఫ్లేటింగ్ ఫర్ రియల్ వాల్యూస్. బేస్ షిఫ్టింగ్, నీడ్ ఫర్ బేస్ షిఫ్టింగ్, స్ప్లైసింగ్, డిఫ్లేటింగ్ ఎగ్జాంపుల్స్ ఈ లెక్చర్లో మనము నేర్చుకుందాము. బేస్ షిఫ్టింగ్ అంటే ఏమంటే చేంజింగ్ ది బేస్ ఇయర్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ అండ్ రీకాస్టింగ్ దెమ్ ఇంటూ ఏ న్యూ సిరీస్. కొత్త సిరీస్గా కలిపి కొత్త సిరీస్తో పాత సిరీస్ని కలిపేయడం వల్ల మనకు పాత సిరీస్ని ప్రస్తుత ఇండెక్స్ నెంబర్స్తో మనం కంపేర్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. న్యూ సిరీస్ ఈజ్ బేస్డ్ ఆన్ సమ్ రీసెంట్ న్యూ బేస్ ఇయర్. చేంజింగ్ బేస్ ఇయర్ ఈజ్ నెససరీ ఫర్ మనము బేస్ ఇయర్ మరీ పాతదిగా తీసుకున్న ఇప్పుడు నేను పెట్రోలు 2001లో ₹30 అని చెప్పాను కదా. 2001 బేస్ ఇయర్గా తీసుకుంటే చాలా 366% ఇదైపోయినట్టుగా మనకు తెలుస్తుంది. అదే నేను 2010కి దాన్ని షిఫ్ట్ చేశాను అనుకోండి, కొంతవరకు కంపారిజన్కి మనం ఈజీగా ఉంటుందన్నమాట. It makes comparison valid and meaningful. Two series of index numbers with a different base period has to be compared. They must be brought under a common బేస్ పీరియడ్స్. మనము రెండు సిరీస్ని కంపేర్ చేసేటప్పుడు రెండు డిఫరెంట్ బేస్ పీరియడ్స్ ఉంటే వీలవ్వదు. ఒకే బేస్ పీరియడ్కి మనం మార్చుకుంటే అది ఈజీ అవుతుంది. ఇట్ నీడ్స్ క్యాల్కులేషన్ ఆఫ్ ఎంటైర్ సిరీస్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ విత్ న్యూ బేస్ ఇయర్స్. దిస్ ఈజ్ డిఫికల్ట్ అండ్ టైమ్ టేకింగ్. ఏ సింపుల్ అండ్ అప్రాక్సిమేట్ మెథడ్ ఈజ్ యూజ్. ఓల్డ్ ఇండెక్స్ నెంబర్ ఆఫ్ ది ఇయర్ డివైడెడ్ బై న్యూ ఇండెక్స్ నెంబర్ ఆఫ్ ది న్యూ బేస్ ఇయర్ ఇంటూ 100. దీన్నే మనం ఇలా కూడా రాసుకోవచ్చు. 100 బై ఇండెక్స్ నెంబర్ ఆఫ్ ది న్యూ బేస్ ఇయర్ ఇంటూ ఓల్డ్ ఇండెక్స్ నెంబర్ ఆఫ్ ది ఇయర్గా రాసుకోవచ్చు. న్యూ సిరీస్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై మల్టిప్లయింగ్ ది ఓల్డ్ ఇండెక్స్ నెంబర్ విత్ ఏ కామన్ ఫ్యాక్టర్ అనమాట. ఇక్కడ ఎట్లా అవుతుందంటే 100 బై ఇండెక్స్ నెంబర్ ఆఫ్ ది న్యూ బేస్ ఇయర్ ఇంటూ ఓల్డ్ ఇండెక్స్ నెంబర్గా వస్తుంది. కన్సిడర్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రైస్ ఇండిసెస్ విత్ బేస్ ఇయర్ 2005 అండ్ ది indices are recast by shifting the base to 2015. 2015కి షిఫ్ట్ చేయాలా కాబట్టి ఇప్పుడు మనకు చూడండి 2005లో 100 బేస్ ఇయర్గా ఉన్నాము. మనం 2010కి బేస్ ఇయర్ షిఫ్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, మనకు ఫార్ములా ఏమి ఇక్కడ ఓల్డ్ ఇండెక్స్ నెంబర్ ఇంటూ 100 బై ఇండెక్స్ నెంబర్ ఆఫ్ ది న్యూ బేస్ ఇయర్. ఇక్కడ ఇండెక్స్ నెంబర్ ఆఫ్ న్యూ బేస్ ఇయర్ 220, ఇక్కడ 100 ఇంటూ 100 45.45, ఇక్కడ 116తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఇది ఓల్డ్ బేస్ ఇయర్ కాబట్టి 100 బై 220 ఇంటూ ఓల్డ్ బేస్ ఇయర్, 100 బై 220 ఇంటూ ఈ ఇండెక్స్ నెంబర్ ఆఫ్ ది ఓల్డ్ ఇయర్. ఇలాగ మనం కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు బేసు 2005 నుంచి 2010కి షిఫ్ట్ అయిందంటే ఇక్కడ 100 నుంచి వస్తుంది, వీటికి తగ్గతా వచ్చింది చూడండి. కాబట్టి మనకు కంపారిజన్కి ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 107 ఉంది, మనకు కంపారిజన్ ఈజీగా లేదు. ఇప్పుడు రెండు సిరీస్ మనం యాడ్ చేసినప్పుడు అంటే ఇక్కడ 100తో పోలిస్తే తగ్గిందనమాట, తగ్గుకుంటా వచ్చింది, పెరుగుతా వచ్చేసింది చూడండి రెండు సిరీస్ యాడ్ చేసినప్పుడు. కాబట్టి కంపారిజన్కి ఈజీగా ఉంటుంది. ఇది బేస్ షిఫ్టింగ్. ఇది తర్వాత స్ప్లైసింగ్ అంటే ఏమంటే కంబైనింగ్ ఆర్ జాయినింగ్ ఆఫ్ టూ సిరీస్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్. వెన్ కంబైన్డ్ దిస్ న్యూ సిరీస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ న్యూ కామన్ బేస్ ఇయర్ కిందకి వచ్చేస్తుంది. ఇండెక్స్ నెంబర్ ఆఫ్ ది గివెన్ ఇయర్ ఇంటూ ఓల్డ్ ఇండెక్స్ నెంబర్ ఆఫ్ న్యూ బేస్ ఇయర్ ఇంటూ 100. బై దిస్ ఫార్ములా ది ఇండెక్స్ నెంబర్స్ ఆర్ షిఫ్టెడ్ టు ది బేస్ ఇయర్. ఫార్వర్డ్ స్ప్లైసింగ్, బ్యాక్వర్డ్ స్ప్లైసింగ్ అని రెండు ఉన్నాయి. సెకండ్ సిరీస్ ఈజ్ స్ప్లైస్డ్ టు ఫస్ట్, అది ఫార్వర్డ్ స్ప్లైసింగ్. ఫస్ట్ సిరీస్ ఈజ్ స్ప్లైస్డ్ టు సెకండ్ అయితే అది బ్యాక్వర్డ్ స్ప్లైసింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ సిరీస్కి ఏమో బేస్ ఇయర్ ఒకటి ఉంటుంది, సెకండ్ దానికి సెకండ్ సిరీస్ బేస్ ఇయర్గా అవుతుంది. స్ప్లైసింగ్ అనేది టైప్ ఆఫ్ బేస్ షిఫ్టింగ్. ఇది కూడా ఇక్కడ చూడండి సిరీస్ 1 ఉంది, సిరీస్ 2 ఉంది. స్ప్లైసింగ్ ఇక్కడ మనం స్ప్లైసింగ్ చేస్తున్నాం, ఈ దీన్నింటిని కలుపుతాం. ఇక్కడ 2001 నుంచి 2011 వరకు మనకు ఇండెక్స్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 2011లో మళ్ళీ కొత్త బేస్ ఇయర్తో మనకు ఇండెక్స్ నెంబర్ స్టార్ట్ అయినాయి. ఈ రెండింటిని మిక్స్ చేయాలనుకుంటే ఇక్కడేమో వరుసగా వచ్చేసింది ఇది 2000 ఇక్కడ వరకు. ఇక్కడ మనము ఫార్ములా 188 ఇంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ 188 ఈ ఇయర్ తీసుకుంటాము, 188 ఇంటూ 100 డివైడెడ్ బై 100. అలాగే ఇక్కడ చూడండి 188 ఇంటూ 124 డివైడెడ్ బై 100. ఇక్కడ 188 ఇంటూ 136 డివైడెడ్ బై 100, ఇది 256 వస్తుంది. కాబట్టి రెండింటిని స్ప్లైస్ చేసినప్పుడు మనకు కంటిన్యూస్గా సిరీస్ వచ్చేసింది. సిరీస్ 1 ఇండెక్స్ నెంబర్ విత్ బేస్ ఇయర్ 2001, ఇక్కడ
సిరీస్ 1. అదే సిరీస్ 2 అనేది ఇండెక్స్ నంబర్ విత్ బేస్ ఇయర్ 2011. కాబట్టి నౌ ది ఇండెక్స్ నంబర్ ఆఫ్ ది ఫస్ట్ సిరీస్ కెన్ బి ఈజీలీ కంబైన్డ్ విత్ సెకండ్ సిరీస్. మనకు సెకండ్ దాంతో కంపేర్ చేసినాము. ఇండెక్స్ నంబర్స్లో ఇంక్రీజ్ కరెక్ట్గా తెలుస్తోంది కదా. కాబట్టి ఇలాగా మనము స్ప్లైసింగ్ అనేది చేయొచ్చు. డిఫ్లేటింగ్ అంటే ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేటింగ్ ది ప్రైస్ ఎఫెక్ట్ ఫ్రమ్ ది గివెన్ సెట్ ఆఫ్ మానిటరీ వాల్యూస్, మేకింగ్ అడ్జస్ట్మెంట్ ఫర్ ది ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ది ప్రైస్ లెవెల్. ధరలకు అనుగుణంగా మనము ఈ అడ్జస్ట్మెంట్లు చేయడం పర్టికులర్లీ నెసెసరీ ఇన్ కేస్ ఆఫ్ ఎకానమీ విత్ మన ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డిఫ్లేటింగ్ అనేది చేయాల్సి వస్తుంది. అప్పుడు రియల్ మనీ వాల్యూ అనేది తెలుస్తుంది అనమాట. ది మనీ వాల్యూ ఆఫ్ అవర్ ఇన్కమ్ చేంజెస్ అకార్డింగ్ టు ప్రైస్ చేంజెస్ ఆఫ్ కమాడిటీస్. ఇంక్రీస్ ఇన్ ప్రైస్ కమాడిటీస్ పర్చేసింగ్ పవర్ తగ్గించేస్తాయి. కాబట్టి మనము రియల్ ఇన్కమ్ అనేది రియల్ వేజ్ అనేది తెలుస్తుంది. రియల్ వేజ్ ఈజ్ ఈక్వల్ టు మనీ వేజ్ ఆర్ ఇన్కమ్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్. రియల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డిఫ్లేటెడ్ ఇన్కమ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇయర్ 2011 నుంచి 2017 వరకు ఎవరో ఒక అతనికి 2011లో 1,21,000 యాభై ఒక ఒక 1,21,500 అనమాట. ఇప్పుడు 2017లో ఆయనకి 1,95,780 రూపాయలు ఉంది. కానీ మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ నెంబర్స్ యూజ్ చేసి అతని నిజమైన వేతనం ఎంతో చూద్దాం. ఇప్పుడు 121,500 డివైడెడ్ బై 100 ఇంటూ 100. ఇక్కడ 100 కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్. అతనికేమో నిజమైన వేతనం 121,500 ఉంది. ఇక్కడ చూడండి 126 ఒకవేళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్ అయితే ఈ 1,21 నుంచి 10,000 ఇంచుమించుగా తగ్గిపోయింది. ఇట్లా ఇక్కడ 138 మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్ అయినప్పుడు అతని ఇన్కమ్ ఏమో 152,000 బై 138 ఇంటూ 100. ఇలాగా ఈ ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబరు కాస్ట్ పెరిగేసరికి అతని ఇన్కము 1,21,500 2001 ఈ 2017లో ఆయనకి ఎంత వచ్చినా కూడా 1,90 1,90,000 2,00,000 ఇంచుమించుగా వచ్చినా కూడా అది ఆ ధరలతో పోలిస్తే 73,000కే సమానం. ఇది రియల్ ఇన్కమ్ అనమాట. ఇది డిఫ్లేటెడ్ ఇన్కమ్ అని కూడా అంటారు. ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజింగ్ బట్ రియల్ ఇన్కమ్ ఈజ్ డిక్రీజింగ్ విత్ ఇన్ఫ్లేషనరీ టెండెన్సీ. కాస్ట్ ఆఫ్ లివింగ్ సిఎల్ఐ పెరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్ఫ్లేషన్ వల్ల అతని నిజమైన ఆదాయము కొనుగోలు శక్తి పెరగలేదు, జీతం పెరిగినా కూడా. ఇక్కడ మన రిపిటేషన్ అనుకోవద్దండి. బేస్ షిఫ్టింగ్ మీన్స్ చేంజింగ్ ది బేస్ ఇయర్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్. ఓల్డ్ సిరీస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎ న్యూ సిరీస్ విత్ న్యూ బేస్ ఇయర్ ఎన్ష్యూర్స్ బెటర్ కంపారిజన్. దిస్ ఈజ్ అబౌట్ బేస్ షిఫ్టింగ్. ఎందుకు అవసరము? ఓల్డ్ ఇయర్ బికమ్స్ అవుట్డేటెడ్ టు కంపేర్ టు డిఫరెంట్ ఇండెక్స్ సిరీస్. దీనికి ఫార్ములా ఏమి? ఓల్డ్ ఇండెక్స్ బై ఇండెక్స్ ఆఫ్ న్యూ బేస్ ఇయర్ ఇంటూ 100, లేదా షార్ట్కట్లో మనం ఓల్డ్ ఇండెక్స్తో 100 బై న్యూ బేస్ ఇయర్తో మనము మల్టిప్లై చేస్తూ వచ్చేస్తే కొత్త సిరీస్కు కనెక్ట్ అయిపోతాయి. ఇవి బేస్ ఇయర్ మరీ పాతదైనప్పుడు వాడతాము. కంపేర్ చేసేదానికి ఎకనామిక్ డేటా ఓవర్ టైం కంపేర్ చేసేదానికి వాడతాము. సిపిఐ రివిజన్ అప్పుడు ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రివిజన్ అయినప్పుడు న్యూ బేస్ ఇయర్ అప్డేట్స్ అవసరం అవుతాయి. గవర్నమెంట్కి స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ తయారు చేయడానికి ఇవి ఏ రకంగా మారుతూ ఉంది అనే దానికి చేంజింగ్ బేస్ ఇయర్ ఫ్రమ్ 2005 టు 2015 ఫర్ బెటర్ అక్యురసీ. 5 వాల్యూస్ పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటుంది. 15కి మార్చామనుకోండి కంపారిజన్కి ఈజీగా ఉంటుంది. ఇక్కడ బేస్ షిఫ్టింగ్ ఎగ్జాంపుల్ ఏమంటే, ఇప్పుడు మనకు 2012లో 254 ఉందనుకోండి ఓల్డ్ ఇండెక్స్. న్యూ బేస్ ఇయర్ 2010కి మార్చామనుకోండి, అప్పుడు ఆ న్యూ బేస్ ఇయర్లో మనకి ఇండెక్స్ నెంబర్ 220 అనుకోండి. అప్పుడు 254/220 ఇంటూ 100 ఇది 215.45 న్యూ ఇండెక్స్ అనమాట. ఇలాగా అంటే ఈ 2012కి. కాబట్టి మనకు ఈజీగా 2012కి న్యూ ఇండెక్స్ 115.45 కంపారిజన్కి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మన నెక్స్ట్ కాన్సెప్ట్ డిఫ్లేటింగ్ రిమూవ్స్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రైస్ చేంజెస్. ధరల్లో మార్పుని ఈ డిఫ్లేషన్ అనేది మారుస్తుంది. కన్వర్ట్స్ మనీ వాల్యూ ఇంటూ రియల్ వాల్యూస్. నిజమైన కొనుగోలు శక్తిగా మనకుండే డబ్బును మారుస్తుంది. ఇన్ఫ్లేషన్ అనాలిసిస్ని చూసుకుంటుంది. రియల్ వేజ్ ఈజ్ ఈక్వల్ టు మనీ వేజ్ బై కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్ ఇంటూ 100. ఇక్కడ మనీ వేజ్ అంటే అతని యొక్క ఇన్కమ్ అనమాట. హయ్యర్ సిపిఐ ఈజ్ ఇప్పుడు లో రియల్ వేజ్, లోయర్ సిపిఐ ఈజ్ ఈక్వల్ టు హై. అదే మనకు కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్ తగ్గిందనుకోండి, అప్పుడు మనకు జీతము ఇంకా ఎక్కువగా మనకు చూపిస్తుంది అనమాట. అలాగా ఇఫ్ మనీ వేజ్ ఈజ్ 20,000, సిపిఐ ఈజ్ 125, దెన్ రియల్ వేజ్ ఈజ్ నిజానికి అతనికి 20,000 అతనికి జీతం వస్తుంది. కానీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 125 ఉంది. అప్పుడు అతని నిజమైన వేతనం 16,000కి సమానం అవుతుంది అనమాట. కాబట్టి ఇది ఫార్ములా వాడండి. 20,000/125 ఇంటూ 100 ఆన్సరు 1600. ఇక్కడ మనం కామన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ట్రాప్స్ ఏముంటాయంటే, ఫర్గెటింగ్ మల్టిప్లికేషన్ బై 100, యూజింగ్
సిపిఐ ఇన్ న్యూమరేటర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ డినామినేటర్. న్యూమరేటర్‌లో వాడేస్తుంటాం కింద డివైడ్ చేయకుండా. రియల్ వేజ్‌కి, మనీ వేజ్‌కి కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాము. రాంగ్ బేస్ షిఫ్టింగ్ ఫార్ములా వాడేస్తాము. బేస్ షిఫ్టింగ్ చేంజ్ బేస్ ఇయర్. ఫార్ములా ఏమంటే ఓల్డ్ ఇండెక్స్ బై న్యూ బేస్ ఇంటూ 100. డిఫ్లేటింగ్ అంటే రిమూవ్ ప్రైస్ ఎఫెక్ట్. రియల్ వేజ్ ఈజ్ ఈక్వల్ టు మనీ వేజ్ బై సిపిఐ ఇంటూ 100. మనం సమ్మరైజ్ చేద్దాం. బేస్ షిఫ్టింగ్, నీడ్ ఫర్ బేస్ షిఫ్టింగ్, స్ప్లైసింగ్, డిఫ్లేటింగ్ ఎగ్జాంపుల్స్ అన్నీ చూసాము. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ రోజుతో మనకు ఇండెక్స్ నెంబర్స్ యూనిట్ మనకు 5 టాపిక్స్‌లో కవర్ చేశాను. మనము మిగతా కవర్ కాని టాపిక్స్ ఏమన్నా ఉంటే, నేను ఎగ్జామినేషన్‌లో వచ్చేవి ఏమన్నా ఉంటే క్విజుల్లో అవన్నీ కూడా కవర్ చేసేస్తాను. ఇండెక్స్ నెంబర్స్ అయిపోయింది. ఇంకా మిగిలింది టైమ్ సిరీసు, కార్లేషను. ఆ 2 టాపిక్స్ అయిపోతే మనకు స్టాటిస్టిక్స్ 5 యూనిట్స్ మనకు ఏఎస్ఓ సిలబస్‌లో ఉండేటివి అయిపోతాయి.